విధంగా కార్యాలు చేస్తాడు. నేను అన్యజనుల్లాగా విచారింపను. యేసు ప్రభు నోరారా పలికిన మాట ఏంటో తెలుసా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దేహమును గూర్చేనను, ప్రాణమును గూర్చేనను, వస్త్రమును గూర్చేనను మీరు చింతింపనేలా. అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవి, ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుచున్నవి చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని వైనను వాటికి గరిసె లేదు. గరిసె అంటే తెలుసా? వెనకటి రోజుల్లో ధాన్యాలను నిల్వ చేసే వాళ్ళని గాదె లేక గరిసె అంటారు. గాదెలు, గరిసెలు. గరిసె పెద్ద కుండలాగా ఉంటుంది. గరిసె పెద్ద కుండ, మనం పడతాం ఆ కుండలో, అంత పెద్ద కుండ గరిసె. వెనకటి రోజుల్లో ఒడ్లు దాచిపెట్టేవాళ్ళు అందులో. ఆకలైనప్పుడు తీసి దంచుకొని ఒడ్లు బియ్యం చేసుకొని వండుకొని తింటారన్నమాట. అవి గరిసెలు. గాదె అంటేనేమో ఈ వరిగడ్డితో చేస్తారు. తర్వాత ఈ చెట్ల రబ్బరు సువ్వలతో కూడా గాదెలు అల్లుతారు. అలాగే వెదురు బొంగులతో కూడా గాదెలు అల్లుతారు. అల్లి దానిలో ఒడ్లు పండితే ఆ ఒడ్లన్నీ దానిలో నింపుకొని పైన కప్పేసుకుంటారు. వర్షం పడ్డా తడవకుండా ఒడ్లు అందులో మంచిగా మాగుతాయి. తర్వాత దంచుకొని తింటారు. అట్లా తిన్నోళ్ళు దగ్గర 90 ఏళ్ళు 100 ఏళ్ళు లెక్క లేకుండా బతికారు. 110 ఏళ్ళు బతికారు. ఇప్పుడంతా మారిపోయింది కాబట్టి అంత 60కి ఫైనల్ క్లైమాక్స్కి వస్తుంది. లేదంటే మన జనరేషన్ వచ్చేసి మనకంటే ముందు తరం వాళ్ళు గట్టిగా వెళ్తున్నారు, 80కి 90కి వెళ్తున్నారు. అట్లా వాటికి గరిసె లేదు. ఆకాశ పక్షులకు గాదెలు లేవు, గరిసెలు లేవు. ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని తింటమే. అయినా సరే వాటిని దేవుడు బతికిస్తున్నాడు. అవి చావట్లేదు. ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ ఆత్మహత్య చేసుకోవటం లేదు. ఈ దరిద్రం అంతా మనుషులకే. స్తోత్రం, గట్టిగా చెప్పండి. అయ్యో, నా ఆహారం సంగతి ఏంది, వస్త్రం సంగతి ఏంది, నా రేపటి భవిష్యత్ ఏంది అని ఎవరైనా దిగులు పడుతున్నారు, విచారపడుతున్నారంటే వాళ్ళు అన్యులు అన్నాడు. అన్యులు అంటే దేవుని ఎరగని వారు, దేవుడి పరిచయం లేని వాళ్ళు, దేవుని చేత ఎరిగింపబడిన వారు కారు. వారు అన్యజనులు. అన్యజనులు వీటి గురించి విచారపడతారు. కానీ నువ్వు నా బిడ్డవి, విశ్వాసమును బట్టి నా రక్తము చేత విమోచింపబడి దేవుని కుమారుడివి, కుమార్తెవయ్యావు గనుక వాళ్ళలాగా నువ్వు నీ పర్సనల్ గురించి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అది నీ పర్సనల్, నీ ఫ్యామిలీ కావచ్చు, నువ్వు కావచ్చు. నువ్వు దాని గురించి విచారపడ్డ ప్రతిసారి గుర్తుపెట్టుకో, నేను ఎందుకు దిగులు పడుతున్నాను? దిగులు పడితే నా తండ్రి ఏమన్నాడు? నువ్వు అన్యుడివి, అన్యురాలివే అన్నాడు. అమ్మో, నేను అంత మాట అనిపించుకోను, నేను ఆయన కొడుకుని, కూతుర్ని, నాకు ఆ చింత లేదు తండ్రి అంటా ఉండాలి. నాకు ఆ దిగులేం లేదు నాయన, నువ్వు ఉన్నావుగా. నాకు ఈరోజు ఇంట్లో అన్నానికి లేదంటే నీకు తెలియదా ఏంది? నీకు తెలియదా? సౌలు సంఘాన్ని హింస పెడుతుంటే మధ్యాహ్నం 3 గంటల వేళ సౌలుకు ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగినోడికి నీకు తెలియదు నా ఆకలి బాధ. సౌలు ఎవరిని హింసించాడు? యేసు ప్రభున, సంఘాన్న? పెద్దగా చెప్పండి. సంఘాన్ని హింసించాడు. అంటే యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్ని హింసించాడు. కానీ ఆ సౌలుకి యేసు ప్రభు ప్రత్యక్షమై ఏమన్నాడు? నన్నెందుకు హింసించుచున్నావు అన్నాడు. అయ్యా, నువ్వెవరివి, అసలు నిన్ను చూడటమే ఇప్పుడు, నేను నిన్ను హింసించటం ఏమిటి అన్నాడు సౌలు. నా సంఘాన్ని హింసిస్తే ఆ బాధ అంతా నాదేరా నాయనా, నువ్వు కొడుతుంది సంఘాన్ని కానీ దెబ్బ తగులుతుంది నాకు అని స్పందించాడు యేసయ్య. గుడ్, స్తోత్రం చెప్పు. నా బిడ్డల్ని బాధ పెడితే, నా బిడ్డల్ని హింస పెడితే, నా బిడ్డల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు కాదురా దాన్ని ఫేస్ చేసేది నేను. మునికోలలకు ఎదురు తన్నటం నీకు కష్టమని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాతే సౌలు పౌలుగా మారిపోయాడు. ఆయనే ఇప్పుడు ఇవన్నీ రాసింది. అంటే తన సంఘము విషయములో ఆయనకి ఎంత చింత ఉంది, దేవునికి ఎంత బాధ్యత ఉంది. సంఘము అంటే నిన్ను నన్ను ఎవడైనా హింస పెడితే ఆ హింస మనం కాదు, ఆయన పొందుతున్నట్టు ఫీల్ అవుతాడట.
నీ కన్న బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా కొడితే దెబ్బ ఆ బిడ్డకి తగిలిద్దా, ఎక్కువ దెబ్బ నీకు తగిలిద్దా? యథార్థం చెప్పండి. నువ్వు ఎంతో ప్రేమించే నీ బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా ఫట్ ఫట్ కొట్టారనుకో, దెబ్బ తిన్నదానికి తిన్నవాడికి ఒకంత దెబ్బ అయితే అది చూసిన నీకు 200 నొప్పి పుట్టిద్ది. ఇంకా చెప్పాలంటే నీ బిడ్డ వాని మీద తిరుగుబాటు చేయకపోవచ్చు, నువ్వు మాత్రం వాడిని తన్నకుండా ఉండలేవు. దేవునికి స్తోత్రం. కనీసం పట్టుకొని ఎగబడి వాడిని పీకి లాగి గందరగోళం చేస్తావు. వాళ్ళకి ఆశ్చర్యం, నేను కొట్టింది ఈ బిడ్డనే కదా, ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చింది? ఆయనకి ఆడ మనిషి కూడా ఒప్పుకోదు. తన బిడ్డను పుట్టుకుంటే ఇంకా జంట కంటే లేడీకి ఇంకా ఎక్కువ కోపం. దేవునికి స్తోత్రం. జంతువులు కూడా మీరు చూడవచ్చు, శివంగి అంటారు. ఆడసింహాన్ని శివంగి అంటారు. దాని పిల్లని ఎవరన్నా ఏమన్నా చేస్తే ఏళ్ళ చీల్చి ఆడబెట్టింది. ఎలుగుబంటిని కూడా చూడవచ్చు మీరు, ఆడ ఎలుగుబంటి. పిల్ల గుర్రు అంటే చాలు, అంతే, అవతలవాడు అయిపోయినట్టే. ఇక వాడి మీద ఆస్తి తీసేసుకోవటమే, చంపి చీల్చి పడేస్తాయి. మళ్ళీ మగ పెద్దగా పట్టించుకో. అలాగే బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో తల్లికి ఎక్కువ పరాక్రమం ఉంటుంది అన్నమాట, ఫోర్స్ ఉంటుంది, తట్టుకోలేదు తన బిడ్డ బాధపడితే. అవసరమైతే ఇంకా నేను ఏదైనా చేయదు. మొన్న ఒక ఆమె కొడుక్కి కిడ్నీ ఇచ్చింది. ఇంకొక బ్రదరు అన్న కొడుక్కి కిడ్నీ ఇచ్చాడు. అన్న కొడుక్కి తల్లి, ఎవరిస్తున్నారు నాన్న నీకు కిడ్నీ డోనర్ ఎవరంటే మా అమ్మే అన్నాను. ఏమ్మా ఇస్తున్నావు అంటే, పర్లేదయ్యా, 1 కాదు 2 అయినా ఇస్తా, వాడు బతికుండాలా బాగుండాలా. మరి నువ్వు? నేను పోయినా పర్వాలేదు, నాదే ఉంది, చచ్చిపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మమత లాంటిది, ఆ మాతృమూర్తి యొక్క మమత, అది ఆయనలో కనపడింది. సౌలు సంఘాన్ని హింసిస్తుంటే సౌలు కనపడి నన్ను హింసిస్తావేందని అడిగాడంటే నొప్పంతా ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, మన మీద పడే ఒక దెబ్బకు వచ్చే నొప్పి మనకంటే ఎక్కువ యేసయ్య పడుతున్నాడు. మనల్ని మాటలు అంటుంటే కొంతమంది మనుషులు మనల్ని మాటలతో తూట్లు పొడుస్తుంటే ఈ తూట్లు నీ ఒంటి మీద పడతాయో లేదో కానీ ఈ గాయాలు మాత్రం ఆయనకు కలుగుతున్నాయి. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడాను అని రాస్తుంది బైబిల్లో. ఎవడన్నా నిన్ను నోరు జారి ఎగతాళిగా హేళనగా మాట్లాడితే నీకు కొంత నొప్పి ఉంటుందేమో, యేసయ్యకి ఎక్కువ నొప్పి ఉంటుంది. ఎందుకనన్నా, మనల్ని అంటే మనం ఇబ్బంది పడితే ఆయనకి ఎందుకు బాధ అంటే, ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన యందలి విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చామో అప్పుడు ఆయనతో జతపరచబడ్డాం. ఎలా జతపరచబడ్డామో తెలుసా? ఈ శరీరంలో ఒక అవయవము, ఇప్పుడు నా చెయ్యి ఉంది, నా శరీరంలో ఒక అవయవం. ఎవరన్నా వచ్చి ఈ చేతిని పట్టుకొని గాయం చేశారనుకో, నేను అబ్బా అంటానా, పట్టించుకోకుండా ఉంటానా? స్తోత్రం చెప్పండి. నొప్పి ఫీల్ అవుతానా, ఫీల్ అవనా? అప్పుడు ఈ చేతిని గాయపరిచాడు, బ్రదర్ నిన్నేం చేయాలి, జస్ట్ నీ హ్యాండ్నే అన్నాడు అనుకో, ఈ హ్యాండ్ తీసుకొని లాగా ఒకటి పీకుతా. ఒరే సోదరుడా, నా హ్యాండ్ని ఇబ్బంది పెట్టిన, ఈ చేతిని ఇబ్బంది పెట్టినా నా బాడీ మొత్తానికి ఆ పెయిన్, లేదా నా బ్రెయిన్లో ఆ పెయిన్ ఫీలింగ్ ఉంటుంది, ఆ నొప్పి ఉంటుంది, ఊరుకోలేను నేను. ఈ శరీరంలో ఈ చెయ్యి ఎలా ఒక అవయవం అయిపోయిందో బాగా వినండి. ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మీకు దడ ఆయాసం తగ్గదు. ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. స్పష్టంగా చెబుతున్నా నేను, ఈ శరీరంలో ఈ అవయవములు ఎలాగా లింక్ అయి ఉన్నాయో, విశ్వాసము ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరినీ యేసు తనతో పాటు ఐక్యపరుచుకుంటున్నాడు. అర్థమైందా? మనమందరము కలిసి ఆయన శరీరము అని రాస్తుంది బైబిల్లో. మనందరికీ శిరస్సు ఆయన. ఇప్పుడు చెప్పండి, కాలుకు ముళ్ళు గుచ్చుకుందనుకో, కాలు ఏడిసిద్దా? ఎప్పుడన్నా ట్రై చేశారా? సాధ్యమైద్దా? ఏం ఏడుస్తుంది? అదేంటి, కన్ను పైన కదా ఉంది, దానికి ఏం కాలేదుగా, కనీసం నలుసు కూడా పడలేదుగా. కాలు గుచ్చుకుంటే కన్ను ఎందుకు ఏడుస్తుంది? కాలు గుచ్చుకుంటే చెయ్యేందుకు స్పందించి ఆ ముళ్ళు తీసింది? ఎప్పుడైతే కాలుకు ముళ్ళు గుచ్చుకుందో ఈ సమాచారము లేదా ఈ సంకేతము బ్రెయిన్కి వెళ్ళిద్ది.
ఈ శరీరములో ఆఖరికి మన కాలు మీద చేమెక్కినా సరే, దోమ గుట్టినా సరే, దోమ కూసుంటుంది, కూర్చొని చిన్నంగా దాని దగ్గర ఒక స్ట్రా ఉంటుంది, మన శరీరంలోకి చిన్నగా ఆ స్ట్రాని గుచ్చి బ్లడ్ లాగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ దోమ కుడుతున్నప్పుడు, అంటే కుట్టడం అంటే బ్లడ్ లాక్కుంటున్నప్పుడు ఈ సమాచారం దేనికి పోయితే తెలుసా? బ్రెయిన్కి పోద్ది. వెంటనే బ్రెయిన్ ఏం చేసి తెలుసా? ఈ చేతి మీద దోమ కొడుతుంది, రైట్ హ్యాండ్ మీద దోమ కొడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ వెంటనే కదులును వాడు. అప్పుడు ఈ చేతి మీద కుట్టే దోమని ఈ చేతి కొట్టిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొట్టింది కదా. అంటే ఈ సమాచారం ఎవరిచ్చారు? బ్రెయిన్. అంటే ఈ శరీరం మీద చేమెక్కినా, దోమ కుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, ఎక్కడ ఏదైనా ఫస్ట్ సమాచారం బ్రెయిన్కి వెళ్తుంది. అక్కడి నుంచి మిగిలిన భాగాలకి సమాచారం వస్తుంది. ఫస్ట్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, వెంటనే ఈ రక్త ప్రసరణ ద్వారా బ్రెయిన్కి పోయిద్ది సమాచారం. కాలుకు ముళ్ళు గుచ్చుకున్న సమాచారం వెంటనే బ్రెయిన్ అలర్ట్ అయిపోయి, ఏయ్ చెయ్యి, నువ్వు కదులు, కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, వెళ్ళి తీ అంటే వెంటనే చెయ్యి, ముళ్ళు తీసేస్తుంది. అంటే ఈ శరీరం మిగిలిన భాగాలన్నింటిలో ఎక్కడ ఏమి జరిగినా మెదడుకు సమాచారం, అంటే తలకు సమాచారం వెళుతుంది. నొప్పి ఫీల్ అయ్యేది కూడా తలే, ఏడ్చేది కూడా తలే, వినేది తలే, ఆజ్ఞాపించేది తలే. ఇప్పుడు చెప్పండి, ప్రోగ్రాం అంతా ఎక్కడ ఉంది? పెద్దగా చెప్పండి, తలలో ఉందండి ప్రోగ్రాం అంతా. ఇప్పుడు తల ఎవరండి మనకి? ఇప్పుడు మనల్ని ముట్టినప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి? మరి మనకు వస్త్రాలు లేనప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి? మనకి బొవ్వ లేనప్పుడు సమాచారం ఆడికి పోయిద్ది? మనల్ని ఎవడన్నా తిడితే కాలు కినపడిద్దా, చేతి కినపడిద్దా, చెవి కినపడిద్దా? మరి మన చెవి ఆడుంది, మన చెవి ఏడుందా? ఆడుంది. మన శిరస్సు యేసయ్య అయినప్పుడు, ఆయన శరీరం అంతా మనమైనప్పుడు, మనలో ఎవరికి ఏది కొదవైనా, ఏది జరిగినా, ఏ మాట అయినా, ఏ గాయమైనా, ఏ ఇదైనా మొదట సమాచారం ఆయనకి వెళుతుంది. అది విషయం. చెప్పు స్తోత్రం, గట్టిగా చెప్పు. ఎవరికి వెళ్తుంది సమాచారం? యేసయ్యకి వెళ్ళిద్ది. ఆయన రియాక్ట్ అవుతాడు, తప్పకుండా స్పందిస్తాడు. ఆయన స్పందించకుండా మౌనంగా ఉన్నాడంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఖచ్చితంగా స్పందిస్తాడు. స్పందించకుండా ఉన్నాడు అంటే అది మనకు అవసరమై ఉండొచ్చు. ఇప్పుడు దోమ కుడితేనే చెయ్యి ఊరుకోదు. అలాంటిది ఇంజెక్షన్ చేసేటప్పుడు ఈ చేతిని మనమే బిగబడతాం, గుచ్చుతా ఉన్నప్పుడు అవునా? అప్పుడు చెయ్యి స్పందించడానికి లేదు, మనమే చేతిని బ్రేక్ చేస్తాం. అదే దోమ కుడితే సూది ఎక్కువ, దోమకుంటే ఆ ముళ్ళు ఎక్కువ. మరి ఇంతలా సూది కుట్టినప్పుడు మనం స్పందించలేదు, దోమ కుడితే స్పందించాం. దోమ కుడితే రోగం వచ్చిద్ది, సూది గుచ్చితే రోగం తగ్గిద్ది. అందుకని దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకు కొన్ని సూదులు గుచ్చుకుంటూ ఉంటాయి, అప్పుడు మౌనంగా ఉంటాడు. మనం అడుగుతూ ఉంటాం, ఏంది నాయన ఈ బాధలు, ఈ గాయాలు, ఈ ఇబ్బందులు గుచ్చుతున్నాయి నాయన అన్నంటే ఆయన మౌనంగా ఉంటాడు. గట్టిగా మనం చెప్పు నాకు సమాధానం అన్నావు అనుకో, అవసరంలే మౌనంగా ఉండు అంటాడు. ఆ ముళ్ళు నీకు ఉండకపోతే నువ్వు మామూలు మిడివేలం కాదు, నడమంత్రం కాదు, నిన్ను ఆపలేము. ఇన్ని ఉంటేనే నువ్వు అట్టున్నావు, అవి లేకపోతే అసలు నిన్ను పట్టలేము, ఆగు నువ్వు అట్లా ఉండు అంటాడు. ఏమన్నా అర్థమైందా మీకు? అందుకే పాట పాడుకొని మౌనంగా ఉన్నాం. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు. ఒకవేళ నువ్వు అలా స్పందిస్తే, ఆ విధంగా యాతన పడతా వేదన పడుతుంటే, నువ్వు నా శరీరములో భాగము కాదు, నువ్వు అన్యురాలివంటే నా దేహమునకు వెలపట ఉన్న వ్యక్తివని చెప్పేశాడు. ఎంత మాట అన్నాడో చూడు. నేనన్నానా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య అన్నాడు.
అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, మీరైతే ఆయన నీతిని రాజ్యమును మొదలు బెదగుడి పెదపాన్నియు మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. చదువు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు అంటే ఎవరు? బయటి వారు, నా శరీరమునకు చెందని వారు, నాకు వేరుగా ఉన్నవారు అన్యజనులు. నువ్వు విచారపడ్డావంటే ఆ లిస్టులోకి వెళ్తావు. విచారం, దిగులు, వేదన, భయం తీసేసి నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. గనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా. దేవునికి స్తోత్రం. ఇట్లా అంటే నేను ఆయన శరీరంలో భాగం. మళ్ళీ నువ్వు దిగులు పడ్డా, కృంగిపోయినా, విచారపడ్డా, గందరగోళం అయిపోయినా ఊరుకోడు. ఎందుకు యాతన పడుతున్నావు, ఎందుకు వేదన పడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు అంటాడు. నీకేం తెలుసు అయ్యా నా బాధలు ప్రభువా, నీకేం తెలుసు అంటే కుదరదు. తెలిసేదంతా ఆయనకే తెలుసు, నీకే తెలిసావద్దు, అది విషయం. స్తోత్రం. కాలుకు ముళ్ళు కూర్చుకుంది, కాలు ఏడవడానికి ఒప్పుకోడు. ఏడవలసింది కన్ను ఏడిసిద్ది, చెయ్యి సాయం చేసిద్ది, జరగాల్సిన పని జరిగిద్ది. కాలు ఫీల్ అవ్వకూడదు. నీకేం తెలుసు బ్రెయిన్ నా బాధ అంటే అట్టు బ్రెయిన్కే తెలిసేది. చెప్పండి. ఇప్పుడు తమ స్వీయమైన సంగతులను గురించి విచారించే వాళ్ళు యేసు శరీరంలో భాగమా అన్యులా? పెద్దగా చెప్పాలి, అవునా? బయటోళ్ళు. మన భాషలో చెప్పాలంటే బయటోళ్ళు. అదే దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళైతే స్ట్రైట్గా చెప్తు, నువ్వు దిగులు పడకూడదు, వేదన పడకూడదు, విచార పడకూడదు, కృంగిపోకూడదు. మరి ఏం చేయాలయా? ఆనందపడవయా అన్నాడు. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుతున్నావు, ఆనందించండి. నీకు కష్టం వచ్చింది తెలుసు ఆయనకి, నీకు అప్పులైనాయి తెలుసు ఆయనకి, రేపటికి లేదు తెలుసు ఆయనకి, తలా ఒక మాట అంటున్నారు తెలుసు ఆయనకి, నెత్తి మీద నీడలేదు తెలుసు ఆయనకి, శరీరంలో రోగం ఉంది నీకు తెలుసు ఆయనకి. కొంతమంది మరీ దారుణ విశ్వాసులు, మళ్ళా అన్యులు కూడా కాదు, విశ్వాసులు. నాకెవ్వరు లేరు ప్రభా, ఉంటాను ప్రభా, నాకెవ్వరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా అంటాడు. నిద్రమోహం దానా నేను ఉన్నాగా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు ఉన్నావులే నాయన, ఉన్నా ఏడో ఉంటావు, నువ్వు ఆకాశం మహాకాశాలు ఎక్కడో అవతలు ఉంటావు. ఎవరు చెప్పారు? నేను నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, ఏమి నీకేం అర్థం కావట్లేదు అంటాడు. నాకెవ్వరు లేరు, ఎవరు లేరు, నేనున్నాను నీకు తోడు. దేవునికి మహిమ.